ఈరోజు మీ అందరికీ కూడా మా ఇంట్లో ఉన్న దోస పెనం స్టోరీ అయితే చెప్తున్నానండి. ఇదైతే నాన్ స్టిక్‌దైతే కాదు. ఈ దోస పెనం అయితే మా వారు బ్యాచిలర్‌గా ఉన్నప్పుడు కొనుక్కున్నారంట. దీని వెయిట్ వచ్చేసి 2 కేజీస్ దాకా ఉంటుందండి. మా ఫ్రెండ్స్ ఇళ్ళల్లో కానీ, మా బంధువుల ఇళ్ళకు వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో 3 లేదా 4 పెనాలైతే ఉంటాయండి. ఎందుకు ఇన్ని పెట్టుకున్నారు అని అడిగితే, చపాతీకొకటి, ఆమ్లెట్‌కొకటి, దోసలకొకటి అంట. ఇన్ని రకాలు వాడుతున్నారా అనిపిచ్చింది. నాకైతే మా పెనం అయితే చాలా ఇష్టమండి. మా బంధువులను అడిగినప్పుడు ఏమని చెప్తారంటే, చపాతీ చేసిన తర్వాత అదే పెనం మీద దోసలు వేస్తే రావటం లేదు. అందుకే దానికి సెపరేట్‌గా ఇంకోటి తీసుకున్నాము అని చెప్తారు. కానీ మా పెనం మీద చపాతీ చేసిన వెంటనే దోస వేసి చూస్తే పేపర్‌లాగా వస్తదండి. అంత బాగా వస్తాయి పర్ఫెక్ట్‌గా. ఇది అండి మా దోస పెనం స్టోరీ. నాకు చాలా ఇష్టం ఇదంటే.